తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్. మున్సిపాలిటీలో ప్రచారం చేస్తున్నారు కమలం నేతలు. మహబూబ్ నగర్ లో విజయ సంకల్ప సభ నిర్వహించారు. బీజేపీ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మున్సిపాలిటీల్లో అత్యధిక సీట్లు గెలిపించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కమలం నేతలు. ఓ వర్గం కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని విమర్శించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ లాగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని ఆరోపించారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నితిన్ నబీన్. తెలంగాణకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. कमीशन की सरकार चल रही है जिसमें हर जगह वसूली और वसूली हो रहा है। हम इसलिए ये जो टैक्स वसूलने का काम राहुल और रेवंत रेड्डी की सरकार करती है जनता से, उस टैक्स के खिलाफ उस पूरे तरह से जो ये हफ्ता वसूली कमीशन वसूली का जो खेल चल रहा है, इस खेल के खिलाफ हम इस चुनावी लड़ाई में जनता के बीच में जाएंगे. తెలంగాణలో కమిషన్ల పాలన పోయి మాఫియా పరిపాలన వచ్చిందని విమర్శించారు నితిన్ నబీన్. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో గూండా రాజ్యం చేస్తున్నారని ఆరోపించారు నబీన్. यहाँ के समाज के दलित पिछड़े के प्रति उनकी क्या सोच है, हमारे आदिवासी भाई बहनों के प्रति उनकी क्या सोच है, और चंद अल्पसंख्यक वोट के खातिर उन्होंने अपने सरकार के बजट को भी पलटने का काम किया है. इसका भी जवाब जनता देगी. हम सबको तैयारी करनी है मित्रों. రేవంత్ రెడ్డి మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. రాష్ట్రంలోని దేవాలయాలను కూల్చివేస్తున్నారని తెలిపారు. తాము మాట్లాడితే మతోన్మాదులని అంటున్నారన్నారు. బీజేపీ అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు భయమన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో మహబూబ్ నగర్ కు ఎన్ని నిధులు కేటాయించారని ప్రశ్నించారు రామచంద్రరావు. వీళ్ళు అడుగుతా ఉన్నారు, మీరు ఏం చేశారని, తెలంగాణకు ఏమి ఇచ్చారని. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మన రాష్ట్ర బడ్జెట్ లో మీరు మహబూబ్ నగర్కి ఏమి ఇచ్చారు? మన రాష్ట్ర బడ్జెట్ లో మీరు నల్గొండకి ఏమి ఇచ్చారు? బడ్జెట్ లో ఒక జిల్లాలకు, రాష్ట్రాలకు ఉండవు. ఈ రోజు 10 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈ మీద పెడితే దాంట్లో తెలంగాణ ఉన్నది. బీఆర్ఎస్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సొంత పార్టీ ఎంపీల ఫోన్లు కూడా కేసీఆర్ ట్యాప్ చేశారని తెలిపారు. నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు కానీ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ కేసులో డీఎస్పీని సీఐగా డిమోట్ చేశారని అన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు మహబూబ్నగర్ అన్యాయం చేసింది. మాటలు కోటలు దాటాయి, పనులు పాలమూరు జిల్లాకు రావాలని సందర్భంగా పనిచేస్తా ఉన్నాను. సొంత పార్టీ బీఆర్ఎస్ ఎంపీలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మంత్రులు ఎవరెవరు మాట్లాడుతున్నారో కేసీఆర్ కుటుంబం విన్నది. ఓట్ల కోసం వచ్చే ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీ భవన్ లో సంసారం చేస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సంజయ్. తమకు భయపడి కేటీఆర్ సిరిసిల్లలో అడ్డా పెట్టారన్నారు. ఓటుకు 10,000 ఇస్తున్నారని విమర్శించారు. మాకు భయపడి ఇక్కడనే అడ్డబెట్టి ఓటుకు 5,000 ఇస్తా చెప్పి కేసీఆర్ కొడుకు ఇక్కడనే చుట్టూన్నాడు. తీసుకొని పక్క పైసలు మన పైసలే అవి. ఇప్పుడు బీఆర్ఎస్ లకు మొన్నటిదాకా ఓటేసి మున్సిపల్ కౌన్సిల్ గెలిపించారు. ఏమన్నా సిరిసిల్లలో మీకు సమస్యలు మారినాయా? ఇన్ని చెప్పుకుంటూ పోతే వరదల లెక్క నిధులు మేం తీసుకొస్తే సిరిసిల్ల మాత్రం వరదలతో మునిగినతో మునిగిపోతున్నది. మోదీ నాయకత్వంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు ఎంపీ డీకే అరుణ. గ్రామాలు, పట్టణాల అభివృద్ధి జరిగితే వికసిత్ భారత్ సాధ్యమన్నారు. ఉపాధితో పాటు అభివృద్ధి కావాలని జీరామ్జీ పథకం తీసుకొచ్చారని తెలిపారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయని అన్నారు డీకే అరుణ. మన ప్రధానిగా నరేంద్ర మోదీ గారు గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చెందినాడే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని, అభివృద్ధితో పాటు ఉపాధి కల్పించాలని వికసిత్ భారత్ అనేటువంటి కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహబూబ్ నగర్ లో బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిపించేలా కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కమలం నేతలు.